శుభోదయం మిత్రులారా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పర్వదినం సందర్భంగా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది. మనము ఈ ప్రపంచంలో ఉండే చెడుని మన మంచితోటి ఓడించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికంటే ముఖ్యంగా మనలో ఉన్న చెడుని మనలో ఉన్న మంచితోటి ఓడించాలి. నాలో ఏమీ చెడు లేదు అని అనుకుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా బాగుపరచలేడు. కాబట్టి మనలో ఉన్న చెడు గుణాలని, మంచి గుణాలని గుర్తించి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశోధన చేసుకుని అప్పుడు మనలో ఉండే చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతి తక్కువ వాడేదానికి, మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపయోగించడానికి మనం ప్రయత్నించాలి. 80-20 రూల్ తీసుకొని కనీసం 80% సమయం మనము మంచి గుణాలని, మంచి ప్రవర్తనల్ని చూపిస్తూ ఉంటే చెడు అనేది ఆటోమేటిక్గా మినిమైజ్ అయిపోతుంది. అది ఎప్పటికీ జీరో కాదు. కాకపోతే మనం వీలైనంత వరకు మంచిగా ఉండేదానికి ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడు కూడా మనకి సపోర్ట్ ఇచ్చి మన జీవితాలని వెలుగుపరుస్తాడు, ఆ వెలుగుని తీసుకొస్తాడు. కాబట్టి చెడుని అంతరిద్దాం, మంచిని పంచుకుందాం. థ్యాంక్ యూ.